ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. ప్రస్తుతం ఉన్న బర్నింగ్ టాపిక్ అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దీన్ని పార్ట్ 2గా మనం కంటిన్యూ చేద్దాం. అంటే ప్రేక్షకుల కన్వీనియన్స్ కోసం ఈ ఎలా ఉన్నాయి, దీని లీగాలిటీస్ ఏంటి అనేది తెలుసుకోవటం మన యొక్క ధర్మం. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా పోతున్నా ఎదుటివాడు సేమ్ డిసిప్లైన్ పాటించినప్పుడు అల్టిమేట్లీ వీఆర్ ద లూజర్స్. అంటే ఇక్కడ కనీసమైన ఇంకితం లేని విషయం ఏంటంటే, యాక్సిడెంట్ చేసినందువల్ల ఒక మనిషి చనిపోతాడు అనుకోవడం చాలా తప్పు. అతని ఫ్యామిలీ మొత్తం రూయిన్ అవుతుంది. అది వీళ్ళు గమనించట్లేదు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు యాక్సిడెంట్లో పోతే నేనే పోతాను, ఇలాంటి గుద్దితే ఇటువాడి పోతాడు అనే కాన్సెప్ట్లో ఉన్నారు తప్పించి ఐఎమ్ రూయింగ్ ది లైఫ్స్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అనేది గమనించట్లేదు. సో 304A ప్రస్తుతం 106 BNSSకి, 304(2) 105 BNSSకి తేడా ఏంటంటే, నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా పరిధులు దాటితే యు ఆర్ పీనలైజ్డ్. సల్మాన్ ఖాన్ కేసే ఎగ్జాంపుల్. 304(2) తాగేసి ఉన్నాడు, ఫుట్పాత్ మీద పడుకున్నారు, తప్పుగా వెళ్ళానంటే వాళ్ళు చనిపోతారని తెలుసు, హ్యావింగ్ నాలెడ్జ్. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా మంచి తీర్పులు ఇవ్వడం జరిగింది. ఒక కేసులో నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్ అని బోర్డు ఉంది. నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్. లారీ వాళ్ళు వెళ్ళారు, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, పెద్ద వెహికల్స్ రావు కదా అని ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు. యాక్సిడెంట్ జరిగింది, పిల్లలు చనిపోయారు. దాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని, అంటే కింద కోర్టులో కొంత లీనియంట్ వ్యూ ఉన్నా దట్ పర్సన్ హ్యావింగ్ నాలెడ్జ్ అక్కడ బోర్డు పెట్టడం జరిగింది, నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్ అని. అయినా కూడా వెళ్ళాడు కాబట్టి ఈజ్ పనిష్డ్ అనే సిద్ధాంతం చెప్పింది. సో ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఇన్ని యాక్సిడెంట్లు జరిగినా మీరు చూసుకోండి, సెలబ్రిటీస్ పిల్లలందరూ రోడ్ యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళే. సెలబ్రిటీస్ కూడా, అంటే రోడ్ యాక్సిడెంట్ చనిపోయారంటే అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ అని అనట్లేదు. బట్ కొంతమంది సెలబ్రిటీస్, రవితేజ తమ్ముడు కానివ్వండి, మంత్రి నారాయణరావు గారు అబ్బాయి కానివ్వండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు. అంటే మన సొసైటీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ మినిట్లోనే రియాక్ట్ అవటం తప్పితే తర్వాత ఎవ్రీబడి బిజీ అండ్ ప్రీఆక్యుపైడ్ విత్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్స్. అంతే కదండి, వాటి గురించి మాట్లాడుకుంటే మనకు కాదు కదా, మన పని మనం చేసుకొని పోతాం, ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఉంటాం. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎలా ఉంది? ఇప్పుడు మనకు వానలు పడుతున్నప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో 2 వీలర్స్ మీద వెళ్ళాలంటే చాలామంది ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ నాలా స్టక్ అవుతుందో ఎవరికి తెలియదు. బట్ మనం ఏం చేస్తున్నాం? వీ హ్యావ్ ఎ రైట్. మ్యాన్ హోల్లో ఇబ్బంది పడ్డప్పుడు యూ ఫైల్ ఏ కాంపెన్సేషన్ అగెన్స్ట్ గవర్నమెంట్. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మీద కాంపెన్సేషన్ వేయండి, రోడ్ అండ్ బిల్డింగ్స్ మీద వేయండి. చలాన్లు వసూలు చేస్తున్నారు, సిగ్నల్స్ దాటుతున్నామని రకరకాల కారణాలతో. రోడ్డు ప్రాపర్గా చేయమనండి. రోడ్డు ప్రాపర్గా లేని చోట డెఫినెట్గా దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ వెల్ డ్రైవింగ్ ద వెహికల్స్. ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేయమనండి. అది ఎవరు మాట్లాడరు. ఇప్పుడు చాలా కూల్గా ఎన్నో సందర్భాల్లో యాక్సిడెంట్లు అవుతున్న వాళ్ళందరూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో లాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. యాక్సిడెంట్ జరిగిందంటే 304 వేస్తున్నారు, స్టేషన్ బెల్ ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. అదే జరుగుతుంది. సో మ్యాజిస్ట్రేట్స్ ఆల్సో హ్యాస్ టు ఎక్సర్సైజ్ దేర్ డిస్క్రిషనరీ పవర్స్. ఆ నేచర్ ఆఫ్ యాక్సిడెంట్ని బట్టి ఇది 304A కింద వస్తుందా, లేదా 304(2) కింద వస్తుందా అనే యొక్క విస్తృతాధికారాలు వాళ్ళకు ఉన్నప్పుడు లెట్ దెమ్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్. అంటే ఎంత మనం చెప్పినా సత్వర న్యాయం జరగనప్పుడు ఎవ్రీబడి టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇందాక మీకు చెప్పినప్పుడు ముందు ఎపిసోడ్లో సుప్రీంకోర్టు మధు ఎలియాస్ జగదీష్ కేసు 2012లోనే సుప్రీంకోర్టుకు చేరితే అది డిసైడ్ అవ్వడానికి 26 ఏళ్ళు పట్టింది. 2026లో అయింది. కాబట్టి ఇప్పుడు పోయిన జీవితానికి ఎవరు రెస్పాన్సిబుల్? మీ వల్ల ఒకళ్ళ జీవితం పోగొట్టే హక్కు మనకు లేదు. పోలీసులు కూడా ఎప్పుడైతే ఉన్నారో చలాన్ రాసి వాళ్ళ బాధ్యత చేసుకుంటారు తప్పితే, అలాగే డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఈ మధ్య కొత్తగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు అని. పాలసీలు బాగానే ఉన్నాయి. వేర్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ అథారిటీ? చట్టాలు చేయగానే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత, సత్వర న్యాయం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. సో ఇది లేనప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా, ఇప్పుడు క్రిమినల్ మేజర్ యాక్ట్స్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ కోడ్ ప్లేస్లో BNSS అని, BNS అని, భారతీయ సాక్ష్యాస్మృతి అని వచ్చినాయి. బట్ వాట్ ఈజ్ ద యూస్? ఒక కొత్త చట్టం వచ్చిందంటే దాని ఇంపాక్ట్ సొసైటీ మీద కనిపించాలి.
2 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. దెర్ ఈజ్ నో ఇంపాక్ట్, దెర్ ఈజ్ నో స్పీడీ ట్రయల్, దెర్ ఈజ్ నో స్పీడీ ఇన్వెస్టిగేషన్, నథింగ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజున అంటే 2-3 రోజులు ఉన్న ఉత్సాహం మీడియాకు కానీ పోలీసులకు కానీ సంబంధిత అధికారులకు కానీ ఈ లోపల వేరే ఇష్యూ వస్తుంది, ఆటోమేటిక్గా అది డైల్యూట్ అయిపోతుంది. ఇలా ఉంటే ఎట్లా? సో ఈ చట్టాలు ఉన్నాయి, కోర్టులు పోలీసులు ఉన్నది టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ. సో ఎప్పుడైతే గవర్నమెంట్ తరఫు నుంచి మ్యాక్సిమం డిలే అనేది జరుగుతుందో అందరికీ ధైర్యం వచ్చేస్తుంది. ఏముంది, ఈరోజు తప్పు చేస్తాం, ఏదో మేనేజ్ చేసుకుంటాం, ఇది డిసైడ్ అవడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఈ కోర్టు డిసైడ్ చేస్తే మళ్ళీ పైకోర్టుకి వెళ్ళే వెసలుబాటు చట్టం కల్పించింది, చూద్దాం. అంటే మనమే ఇండైరెక్ట్గా ఈ నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నాం. దీనిలో అనుమానమే లేదు. ఈరోజు వేల కేసులు కోర్టులో పెండింగ్ ఉండిపోతున్నాయి, వేల కేసులు. దీనిలో సరైన న్యాయం జరగదు. అదే అందరికీ అవకాశం, వెసులుబాటు. బట్ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే మన వంతు బాధ్యత, ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ డ్రైవింగ్ మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. బట్ అదేం లేదు, చలాన్ రాయించుకోవటం, వాడిని వదిలేయటం. అంటే చలాన్ రాయగానే వాడు చేసిన తప్పు మాఫీ అయిపోతుందా అండి? పోలీసులు చలాన్ రాస్తారు, చలాన్ రాయగానే వాడు తప్పు మాఫీ అయిపోతుందా? మాఫీ అవ్వదు కదా. ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. అంటే ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ప్రాపర్గా దాన్ని అడ్రస్ చేయటం లేదు. రోడ్డు ప్రమాదాలు అరిగెడతాం, దానికి ఒక కమిటీ వేసాం, దాని కోర్టు ఖర్చు పెడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. రోడ్డు సేఫ్టీ డీజీ క్యాడర్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. రోడ్డు సేఫ్టీ అతను డీజీ క్యాడర్, దాని పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. బట్ రోడ్ సేఫ్టీ ఏం చేయగలుగుతారు? రోడ్లు ముందు సేఫ్గా ఉన్నాయా? ఏ రోడ్డు చూసినా రాంగ్ పార్కింగు, హజార్డెస్ కనిపిస్తాయి. అంటే ఈ టాపిక్ మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అకౌంటబిలిటీ మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి అంటే దానికి తగ్గట్టుగా యూ హ్యావ్ ఎ రైట్ టు డిమాండ్. సో కాబట్టి ప్రేక్షకులు గమనించండి, ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది కదా, ఏదో అయిపోయింది కదా, అమ్మాయికి జరిగింది ఈ రోజున, రేపు మనకు తెలిసిన వాడికి జరగచ్చు. తీసుకురాగలుగుతామా లైఫ్ని? మెడికల్ అమ్మాయి అంటే అఫ్కోర్స్ మెడికల్ అమ్మాయినే కాదు, ఎవరైనా లైఫ్, ఎవరి లైఫ్ ఎవరికి తీసే అధికారం ఎవరికి లేనప్పుడు మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం వర్కౌట్ చేసుకోవాలి. ప్రతి దానికి భారతదేశంలో చట్టం ఉంది. ప్రతి దానికి రోడ్డు మీద పోతూ ఉమ్మేసినా కూడా దాని చట్టం ఉంది, న్యూసెన్స్ టు పబ్లిక్. సో ఇన్ని చట్టాలు ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు దానికి తగ్గ న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ, మీరు మీ ప్రజెన్స్లో కనుక రోడ్ యాక్సిడెంట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే మీ వరకు మీరు సాక్ష్యం ఇవ్వటానికి, ఆ బాధితులకి అండగా నిలిచి ఆ నేరస్తులకు శిక్ష పడటంలో మీ వంతు పాత్ర కూడా మీరు చేయాలని కోరుకుంటూ నమస్కారం.